ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ 2025వ సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళభైరవ స్వామికి ఆశీర్వాదాలను కోరుకుందాం. అలాగనే 2025 1-1-2-4-6 అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే 5-4-9 అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు. 2025ని పూర్ణ సంఖ్య అంటారు. తారీఖును నెలను కలిపినట్లయితే 11 సంఖ్య మంచి లాభ సంఖ్య రాబోతుంది. కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి. అలాగనే మనకు ఈ 2025వ సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవడం, ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి. అలాగా 9 సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వలన అనేక మందికి లక్కీ నెంబర్ కూడా 9 సంఖ్య. కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం ఇదని చెప్పి కూడా మీరు గమనించాలి. కనుక ఈ 2025వ సంవత్సరంలో ప్రారంభ కాలంలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో విశేషమైనటువంటి మనకు కన్య రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, అలాగనే కన్య రాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో బుధాదిత్య రాజయోగం రవి బుధ సంచార స్థితి ఉండడం, అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అందరికీ ముందస్తుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మకర రాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరం మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ఆదాయం 8, వ్యయం 14. చూడండి విధి ఎంత విచిత్రమైందో. 8 రూపాయల సంపాదన, 14 రూపాయల ఖర్చు, అనగా 6 రూపాయలు అప్పులు కాబోతున్నారు. ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితి కనుక వీలైనంత ఖర్చులకు కళ్యం వేసి ప్రణాళికాబద్ధంగా ఉండడం, సమయపాలన, ఏదైనా తెలిస్తేనే చేయడం, తెలియకపోతే నోరు మూసుకొని మౌనంగా ఉండడం వలన ఆరోగ్యము రాబోయే కాలంలో స్థిరచార ఆస్తులను కాపాడుకునే ప్రయత్నం అవుతుంది. లేకపోతే అన్నీ వెళ్ళిపోయి ఏమీ లేని వారై ఏకో నారాయణ అనే పరిస్థితి మకర రాశి వారికి కనపడుతుంది. కనుక తస్మాత్ జాగ్రత్త. రాజపూజ్యం 4, అవమానం 5. మీ ఎదుగుదల కన్నా మీ ఓటమి కోరుకునే జనాలు చాలా అధికంగా ఉన్నారు. కనుక వీలైనంత వరకు రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు. ఫోన్లు, ల్యాప్టాప్లు, మెయిల్స్, మెసేజ్లు ఎంతో జాగ్రత్తగా ఉండితున్నారు. లేకపోతే వ్యతిరేక శక్తులు మీపైన ముప్పేట దాడి చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంది. శ్రవణ నక్షత్ర జాతకులు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యసున్న కారణం వలన మనోవేదన, ఆర్థిక ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ శని భగవానుడు ఈ సంవత్సరము సేనాధిపతి నరాధిపతి అవడం వలన మధ్యవర్తిత్వ కార్యక్రమాలు చేసేటువంటి వారికి స్వయం కృషులు, పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, హోటలు, నీటి వ్యాపారాలు, పెట్రోల్ బంక్స్, డాక్టర్సు, మెడిసిను, ఆయుర్వేదము, వ్యవసాయ సోదరీమణులు, పశువులు, వాటి యొక్క జీవన విధానము, బిల్డింగ్స్, ఆర్కిటెక్చర్సు, సినిమా రంగాలు, యూట్యూబ్లు, క్రియేటివిటీ రంగాల్లో పనిచేసే వారికి ఓపిక, పట్టుదల ఉండడం వలన వీరు సంపాదించకపోయినా వీరి ఉనికిని కోల్పోకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. లేకపోతే కొడనాలకు మందేస్తే ఉననాలకు పోతుందన్నట్టుగా ఏదో అపోహలకు వెళ్ళారా, దానికి మీరు ఇబ్బంది అయిపోయి ఉండబడిన ఉద్యోగం పోయి
అనేక రకాల స్థితిగతులకు మీరు కేంద్రబంధులు అవుతారు. జనవరి 1/1/2025 నుండి మార్చి ఆఖరి వరకు ఒకవైపు, అలాగనే మార్చి ఆఖరిగా ఏప్రిల్ నుండి వీరి యొక్క గ్రహ గమనాలు అనేక గ్రహాలైన మార్పులు చెందడం వలన రాబోయే కాలం మంచి కాలమే అని చెప్పి గమనించాలి. ఇందులో మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. రాతకోతలకు దూరంగా ఉండి అప్పులు ఇచ్చి పుచ్చుకోవద్దు. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. వస్త్ర వ్యాపారాలు, నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, అలాగనే మీడియేటెడ్ రంగము, విదేశాల్లో పెట్టుబడులు, ఎడ్యుకేషన్ వైపు, డాక్టర్స్, మెడిసిన్, ఆర్ఎంపీ డాక్టర్సు, ఆయుర్వేదం ఉండబడిన వారందరికీ మీ స్వయం కృషే మీ విజయానికి తొలిమెట్లవుతుంది. కనుక వీలైనంత వరకు పక్షులకు, ఆవులకు, నీటిలో ఉన్న జలరాశులకు ఆహారాన్ని దానం చేస్తూ ఉండండి. వివాదాలకు దూరంగా ఉండండి. మౌనంగా ఉండండి. ప్రతిరోజు సూర్యోదయం మునుపూర్వమే నిద్రలేవండి. సూర్య నమస్కారం చేయండి. వాటితో పాటు చంద్రుడి యొక్క నమస్కారం కూడా చేయండి. చంద్రుడికి పాలను నైవేద్యంగా ఏర్పాటు చేసి మల్లె చెట్టుకు, తెల్ల జిల్లేడు చెట్టుకు పోయగలిగినట్లయితే విపరీతమైన యోగం మకర రాశి వారు సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి.